ఈ రోజున చేతులు కడుక్కోవడం మీద అవగాహన కల్పించమన్నారు. మీలో కొంతమంది అసలు చేతులు కడుక్కోవడం కాదు, కంచెం కూడా అలా జస్ట్ అలా నీళ్ళలో పెట్టి అలా విసిరేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్కి చేతులు కడుక్కోకపోతే చచ్చిపోతామా పెడసారం సమాధానం. కాళ్ళు చేతులు కడుక్కున్నారా భోజనం చేతులు, కానీ చేతులతో అన్నం తింటాం అయితే కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? అది తెలివితేటలన్నమాట. ఇలాంటి సమాధానం చెప్తున్నారు. అసలు చేతులు ఎందుకు కడుక్కోవాలి? మనకి చాలా రకాల వ్యాధులు చేతుల ద్వారానే వస్తాయి. ఆ చేతులు నోట్లో పెట్టుకుంటాం, స్నీచ్ చేసినప్పుడు ముక్కును టచ్ చేస్తాం, పళ్ళు టచ్ చేస్తాం, ఆ విధంగా లోపలికి వెళ్తాయి అనేక రకాల క్రిములు. ఆ క్రిముల వల్ల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ అంటే కలరా అని, హెపటైటిస్ ఏ అని, డయేరియా అని అలాంటి వ్యాధులు, రెస్పిరేటరీ డిసీజెస్ అంటే మనకి ఫ్లూ అని, న్యూమోనియా అని, ఇన్ఫ్లుయెంజా అని, అదేవిధంగా కండ్ల కలకని, ఎలర్జీ అని, గజ్జి, తామర, ఈ వ్యాధులన్నీ కూడా చేతుల ద్వారానే వస్తాయి. మరి చేతుల్లో కూడా క్రిములు ఉంటాయా? ఒకసారి మీ చేతులు చూపించండి, శుభ్రంగా ఉన్నాయా లేవా? అందరూ ఒకసారి మీ చేతులు చూపించండి. చేతులు ఆల్మోస్ట్ అందరూ కూడా ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి వచ్చారు కాబట్టి చాలా శుభ్రంగా ఉన్నాయి అని భావిస్తున్నారు. అవునా? స్నానం చేసి వచ్చారు అందరూ? నీ గురించి నువ్వు మాట్లాడు. చూడమ్మా, నా చేతులు కూడా ఉదయాన్నే స్నానం చేసి నేను నా బండి హ్యాండిల్, ఆ పెన్ను, ఇక్కడ పిల్లర్ మాత్రమే ముట్టుకున్నాను. చేతులు తెల్లగానే ఉన్నాయా? ఏమీ లేవు, బాగానే ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ అరిచేతుల్లో కూడా ఒక స్క్వేర్ ఇంచులో 5 నుంచి 10,000 జమ్స్ ఉండే అవకాశం ఉందంట. బ్యాక్టీరియా, వైరస్, అలాగే ఫంగల్ స్పోర్స్ ఇవన్నీ ఉంటాయట. మరి ఎలా తెలుస్తుంది? మైక్రోస్కోప్లో చూస్తే తెలుస్తుంది. కానీ మన హెచ్ఎం గారు మొన్న లాస్ట్ ఇయర్ యూఎస్ వెళ్ళినప్పుడు యూఎస్ నుంచి బ్యాక్టీరియా అండ్ వైరస్ డిటెక్షన్ పౌడర్ అని ఒకటి పట్టుకొచ్చారు. ఆ పౌడర్ వేస్తే అసలు జమ్స్ ఉన్నాయో లేవో తెలిసిపోతుందట. మరి సార్ తెచ్చిన పౌడర్ ద్వారా నా చేతుల్లో క్రిములు ఉన్నాయో చూద్దామా? క్రిములు ఉంటే కలర్ మారుతుంది, లేకపోతే తెల్లగా ఉంటుంది. సార్ మీరు తెచ్చిన పౌడర్ ఒకసారి పరిశుద్ధం సార్ పిల్లలందరి ముందు. రెండు చుక్కలు చేతులు తెల్లగా ఉన్నాయి కదమ్మా. చూసారా ఎన్ని క్రిములు ఉన్నాయో? అట్లాంటి పౌడర్ యూఎస్ నుంచి పట్టుకు రావడం జరిగింది. మనకు తెలియకుండానే మన అరిచేతుల్లో ఇన్ని క్రిములు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మన ఆహారంతో పాటు లోపలికి వెళ్ళిపోతున్నాయి. అవసరమా? అంటే మరి రోజు తింటున్నాం కదా, మాకెందుకు రావట్లేదు అంటే రకరకాల ఇమ్యూనిటీ వల్ల కొంతమందికి రావచ్చు, రాకపోవచ్చు, వ్యక్తిగత కారణాలు ఉంటాయి. అందువల్ల చేతులు శుభ్రం చేసుకోవడం అవసరమా కాదా? అవసరమేనా? తినడానికి ముందు, టాయిలెట్ తర్వాత తప్పనిసరిగా సోప్ తోటి చేతులు కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలి? ముందలగా చేతులు కడుక్కోవాలి సోపి. చూసారా ఎన్ని క్రిములు ఉన్నాయా? తర్వాత సోప్ అప్లై చేసుకోవాలి. స్టెప్స్ చూడండి, ఊరికినే ఇల్లా వేస్తున్నారు మీరు. చేతులు, అరిచేతులు ఎలా శుభ్రంగా రుద్దుకోవాలి. ఆ తర్వాత వెనకాల నుంచమ్మా ఈ వేళ్ల మధ్య, ఈ చేతితోటి ఈ వేళ్ల మధ్య, ఈ చేతితోటి ఈ వేళ్ల మధ్య, థర్డ్ స్టెప్ అది. తర్వాత గోర్లతోటి అరిచేతిని, ఈ అరిచేతిని, ఆ తర్వాత బొట్టని వేలు దీన్ని, ఆ తర్వాత మొత్తం చేతిని ఇలా శుభ్రంగా రుద్దుకొని సోప్ తోటి అప్పుడు శుభ్రంగా కడుక్కుంటే క్రిములన్నీ కూడా 95% పోతాయి. ఇట్లా ప్రతిసారి భోజనానికి ముందు, టాయిలెట్ తర్వాత మీరు ఇలాగా సోప్ తోటి చేతులు కడుక్కొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ గుడ్ హెల్త్.